రాజుగారి దగ్గర పనిచేస్తున్న ఓ పనిమనిషి ఒకరోజు రాజభవనంలో పనికి వెళ్లేటప్పుడు తన 7 ఏళ్ల కొడుకుని కూడా తనతో పాటు తీసుకెళ్తుంది. అమ్మ రాజుగారి గది ఊడుస్తుంటే కొడుకు చేతికో వజ్రం దొరుకుతుంది. తల్లికది చూపిస్తే ఇది వజ్రమని చెప్తే వీడెక్కడా వెళ్లి రాజుగారికి చెప్పేస్తాడేమో అని భయపడి ఇదేదో గాజు ముక్కలా ఉందిరా అంటూ దాన్ని కిటికీలోంచి బయటికి విసిరేస్తుంది. పని అయ్యాక వెళ్లి ఆ వజ్రాన్ని తీసుకొని అది అమ్మడానికి ఒక బంగారు నగల కొట్టుకు వెళ్లి చూపిస్తుంది. కొట్టువాడికి దురాశ కలిగి ఇది వజ్రం కాదు గాజుముక్క అంటూ దాన్ని రోడ్డు మీదకి విసిరేస్తాడు. పనిమనిషి అది నమ్మి నిజమే కాబోలు అని అనుకుంటూ నిరాశతో వెళ్ళిపోతుంది. తరువాత ఆ బంగారు కొట్టువాడు వెళ్లి ఆ వజ్రాన్ని తీసుకొని ఓ వజ్రం వ్యాపారి దగ్గరికి వెళ్లి ఇది కొంటావా అని చూపిస్తాడు. వజ్ర వ్యాపారి అది చూసి ఇది బాగా ఖరీదైన వజ్రంలా ఉంది, దీన్నెలాగైనా సొంతం చేసుకోవాలి అని మనసులో అనుకుంటాడు. పైకి మాత్రం ఇది వజ్రమని ఎవరు చెప్పారు, ఉట్టి గాజుముక్క అంటూ దాన్ని రోడ్డుపైకి విసిరేస్తాడు. బంగారు కొట్టువాడు వెళ్ళాక వజ్రాల వ్యాపారి వెళ్లి చూడగా అది ముక్కలైపోయి ఉంటుంది. అది చూసి వ్యాపారి లబోదిబో అంటాడు. ఈ కథ వల్ల మనం తెలుసుకోవలసిన నీతి ఒకటి కాదు, 2 ఉన్నాయి. అవేంటో తెలుసా పిల్లలు? మొదటిది, పనిమనిషి నిజాయితీగా ఉంటే కొడుక్కి అబద్ధం చెప్పాల్సిన అవసరం ఉండేదే కాదు. దొరికిన వజ్రం రాజుగారికి తిరిగి ఇస్తే ఎంతో కొంత బహుమతి అయినా పొందేది. కొడుకు కూడా నిజాయితీదారుల్లో నడుచుకోవాలి అనే పాఠము నేర్చుకునేవాడు. రెండవది, 2 సార్లు పగలని వజ్రము 3ఓసారి ఎందుకు పగిలిందో తెలుసా? పనిమనిషికి బంగారి కొట్టువాడికి అది నిజమైన వజ్రమని తెలియదు. కేవలం గాజుముక్క అని చెప్తే దాని విలువ తెలియక వదిలేశారు. కాని వజ్ర వ్యాపారికి అది నిజమైన వజ్రమని తెలుసు. అలా తెలిసి కూడా రోడ్డు మీద విసిరేశాడు. తన నిజమైన విలువ తెలిసినవాడు కూడా తనను నిర్లక్ష్యం చేసి విసిరేసేసరికి ఆ వజ్రం తట్టుకోలేక ముక్కలైపోయింది. అలాగే మనం కూడా కిడ్స్ ఏవైనా గేమ్స్లో విన్ అయ్యామని హ్యాపీగా చెప్తే ఆటలు కాదు చదువు ఫస్ట్ అని వాళ్లని నొప్పించకూడదు. వాళ్లకి దేనిలో ఇంట్రెస్ట్ ఉందో దానిలో ప్రోత్సహిస్తే వాళ్లు కూడా వజ్రాలకు దీటుగా నిలుస్తారు. మన పిల్లల ప్రతిభను బయటివాళ్లు గుర్తించకున్నా పర్వాలేదు, కాని ఇంట్లో వాళ్లు, ముఖ్యంగా సొంత వాళ్లు పట్టించుకోకుంటేనే వాళ్లకి చాలా బాధగా ఉంటుంది. షబాష్ అనే ఒక్క పదం చాలు వాళ్లకింకో 100 అడుగులు ముందుకెళ్లే ధైర్యాన్ని ఇస్తుంది. కాబట్టి పేరెంట్స్, మీరు కూడా మీ పిల్లలకి నచ్చిన దాంట్లో వాళ్లని ప్రోత్సహించండి. మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.